నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు ప్రచారం వచ్చేసి జోరుగా అందుకుంది. సో అక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? పబ్లిక్ ఎవరైతే ఈ టైం వరకు అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క లీడర్లు కానీ కష్టపడి పనిచేస్తారు. గ్రౌండ్ రిపోర్ట్లో కూడా పబ్లిక్ కూడా సేవలు చేస్తారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఖచ్చితంగా విన్ అవుతారు. భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలుస్తాడు. కానీ మా నవీన్ అన్న గురించి కొంచెం బ్యాడ్గా చెప్తా ఉన్నారు కదా, బ్యాడ్గా ప్రచారం చేస్తారు. కొంతమంది వాళ్ళు పడరాని వాళ్ళు నవీన్ యాదవ్ గురించి చాలా మంది ఇప్పుడు లోకల్లా మాకెంత సేవగా చేసిరో వాళ్ళ డాడీ కానీ పబ్లిక్ ఎంత అండదండలుగా ఉంటున్నారో సపోర్ట్ గా ఉన్నారో చాలా మందికి తెలుసు. గ్రౌండ్ రిపోర్ట్ లో ఎవరో మైక్ పట్టుకొని మాట్లాడే లీడర్లను నమ్మి పబ్లిక్ ఎవరు మోసపోరు. అంటే ఎంత మెజార్టీ రావచ్చు అన్న? మరి మెజార్టీ అంటే భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. పేద ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఎక్కడైనా తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు ప్రజెంట్లీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా పబ్లిక్ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ చేసుకోవాలనేసి ఆలోచనతోటి పబ్లిక్ ఉంటారు. అందుకనేసి నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఈసారి అంటే నవీన్ యాదవ్ వస్తేనే బాగుంటాయి. యంగ్ ఎమ్మెల్యే చూడాలనుకుంటున్నాం మనం. ఎందుకంటే వీళ్ళు గోపీనాథ్ యాదవ్ చూసినాం మనం పనులు. ఈసారి నవీన్ యాదవ్ ఇస్తే బాగుంటుందని నా డౌట్. అంటే మరి అన్న గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నారు కదా, బ్యాడ్గా చెప్తా ఉన్నారు కదా. అట్లేం లేదన్న, కొంచెం చుంచాగాళ్ళు ఉంటారు అట్లా అన్న పేరు మీద బతికేటోళ్ళు. అట్లా అని చూడాలి, యంగ్ మ్యాన్కి ఇచ్చి చూడాలి ఈసారి. సో ఒకవేళ ఇప్పుడు చాలా మంది గెలుస్తారని చెప్పేసి ఎంత మెజార్టీతో గెలవచ్చు అన్న? చెప్పలేమన్నా, 50-50 గెలిస్తే టీఆర్ఎస్ లేదంటే నవీన్ యాదవ్. ఈ రెండిట్లో ఏదో ఇప్పుడే కానీ నవీన్ అన్న గెలవాలని చెప్పేసి మళ్ళీ అది ఇది అంటే కానీ నా చేతిలో ఒక్కరి చేతిలో అయితే లేదు కదా, ఇద్దరి చేతిలో అంటే అందరి చేతిలో ప్రజల చేతిలో ఉండే చేతి. చూద్దాం, నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందని నా డౌట్. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం నవీన్ యాదవ్ అభ్యర్థిగా క్యాండిడేట్ ఉన్నారు కాంగ్రెస్ తరఫు నుంచి. బీఆర్ఎస్ తరఫు నుంచి సునీతమ్మ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు. గతంలో చూసుకున్నటువంటి తరుణంలో మనం చూసుకున్నట్టయితే గతంలో ఎన్నో డెవలప్మెంట్ మన సీఎం రెడ్డి అన్న నియోజకవర్గంలో కానివచ్చు, రేవంత్ నగర్ కార్పొరేషన్ కానివచ్చు, మొత్తం జూబ్లీహిల్స్ తరఫున చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ని మనం క్యాండిడేట్ లాగా నిలబడడం జరిగింది. కాంగ్రెస్ తరఫున ఏఐసిసి తరఫున నవీన్ యాదవ్ గారిని ఒక గట్టి కాంపిటీటర్ లాగా అతన్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అతని కోసం మనం పగలు రాత్రి పబ్లిక్ చాలా మంది కష్టపడుతున్నాం. డెఫినెట్గా నా ఒపీనియన్ ఏంటంటే నవీన్ యాదవ్ గెలుస్తారు. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. మరి అంటే ఎంత మెజారిటీ రావచ్చు? మామూలుగా అట్ ఎ టైం 50,000 మెజారిటీ అయితే ఖచ్చితంగా ఫిక్స్. అది దానిపైన ఇంకెంత వస్తుందనేది చూడాలి. 50,000 మెజారిటీ అయితే ఫిక్స్, దానిపైన ఎంత వస్తుంది అనేది చూడాలి. అన్న ఇప్పుడు నవీన్ అన్న గురించి చాలా మంది భారీగా మాట్లాడతారు. అయితే నవీన్ అన్న ఇంతకుముందు చాలా సేవలు చేశారు, కానీ అవేవి చెప్పుకోవడం వలన ఈ విధంగా వాళ్ళు మాట్లాడతారు అనుకోవచ్చా? ఎట్లా అన్న, ఒకరికి ఎవరికైనా సరే ఒక పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది తాకితే ప్రతి ఒక్కరు నెగిటివే మాట్లాడుతున్నారు. అది ఎంత మంచి పని అయినా చేయి, ఎంత గొప్ప పని అయినా చేయి, ఒక నెగిటివ్ ఎనర్జీ తాక్కుంటే నెగిటివే మాట్లాడుతున్నారు. ఓకే, నెగిటివ్ మాట్లాడేటప్పుడు ఏంటంటే అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఒక రాజకీయ వ్యక్తిగా మనం గతంలో ఎన్నో విమర్శలు అవి చేస్తూ ఉంటారు. ఇది విమర్శలు చేసే టైమే. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఈ విమర్శలన్నీ పక్కన పెట్టి ఒక రాజకీయ వ్యక్తుడు అనేది పబ్లిక్లో తిరగాలి, పబ్లిక్ సర్వీస్ తీసుకోవాలి. నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉంటాయి. ఇవన్నింటినీ పక్కన పెట్టి మనం పబ్లిక్లో డైనమిక్గా తిరిగితే కనుక కంపల్సరీ మన విజయం అనేది ఉంటుంది. నవీన్ అన్న విజయం అనేది కంపల్సరీ ఉంటుంది. నవీన్ యాదవ్ ఎందుకు? ఇంతకుముందు వాళ్ళ నాయన మంచి పనులు చేసిండు, అందుకని. ఓకే, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి కూడా హామీలు నెరవేర్చలేదు, వాళ్ళకి ఓటు వేయకండి అని చెప్పేసి. అందుకే వాళ్ళు గడ్డి అని ఉన్నాయి కదా, వాళ్ళు గడ్డి అని ఆడ పడి ఉన్నాయి కదా. అది ఒకవేళ ఇప్పుడు మళ్ళీ గెలిపించుకోరు అంటే మళ్ళీ గట్లే ఉంటది, వెనకట తెలంగాణ ఎట్లా అట్లాగే ఉంటది అని చెప్పి ఎప్పటికీ ఒక్కరికి వేయొద్దు, ఎప్పటికీ ఒక్కరిని గెలిపియొద్దు. అది ఒక్కరిని గెలిపిస్తే బాగుండదు. అంటే ఒకరిని గెలిపిస్తాం కదా అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అలా ఎక్కిపోతాయి, కొమ్ములు వస్తాయి. అందుకని మారుతూ ఉండాలి. అంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మరి మారుస్తారా, లేకపోతే మళ్ళీ దీనే గెలిపించుకుంటారా? ఎట్లా? అది ఇంట్లో మంచి పనులు ఇదే ఉంటుంది. అట్లా నవీన్ యాదవ్ ఇంత కూడా నిలబడి వస్తాను పతంగు విషయంలో నిలబడి ఏదో మొత్తం పైన కొంచెం కొన్ని ఓట్లనే పోయిండు. 8,000 ఓట్లుగానే పోయిండు అంతే. అంతే. అయితే ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఒక మాట ఏమన్నారంటే
ఎప్పుడు గెలిపించుకుంటే వాళ్ళకి వచ్చేసి సరిగా వర్క్ చేయరు అని చెప్పేసి అన్నారు కదా. 2028 మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించుకుంటారా ఎట్లా ఏంటి అంటున్నారు. చూస్తాం ఎట్లుంటది, దాన్ని బట్టి మనం మాట్లాడడానికి వస్తుంది అట్లా. సరే ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ అభివృద్ధి మీకు ఎలా అనిపించింది? ఇప్పటికైతే బాగా చేస్తుండు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండు, రైతులకు మంచిగా చేస్తుండు. మొత్తం పైన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? అది లీడింగ్ లో ఉంది కదా. మాకు పనులు కావాలంటే గవర్నమెంట్ ఉంటే చేస్తారు, గవర్నమెంట్ లేదా చేయరు కదా. అందుకే నవీన్ యాదవ్ చేద్దామంటారు. కానీ మా నవీన్ అన్న గురించి మొత్తం తప్పుగా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఎవరైనా మాట్లాడుకున్న లోకల్ క్యాండిడేట్ కదండి. అవసరం వస్తే ఆపదాన్ని ఫోన్కి వస్తా వాళ్ళ ఇంటికి. ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళ ఇంటికి అయితే ఫోన్కి వస్తుందా, సామాన్యులు పోలేరు. నవీన్ యాదవ్ ఇంటికంటే పోవచ్చు. కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న ఏంటంటే అన్న, వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి మీలో ఆలోచించుకుంటే ఎంతవరకు నెరవేర్చారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏం నెరవేర్చినాడు, ఎక్కువైతే ఏం నెరవేర్చారు. సో మరి అలాంటి పార్టీని ఎలా గెలిపించుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు మా లీడర్ ఉన్నాడు కదా, లోకల్ లీడర్ కదా నవీన్ యాదవ్. మాకు ఆపద వస్తే ధనమని ఫోన్కి వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి అయితే పోలేం కదా, పోతామా పోలేం కదా. అట్లా మేము నవీన్ యాదవ్ని గెలిపించుకున్నాం అనుకో. కానీ మరి వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ముఖ్యంగా, సో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ 4 లక్షల మంది గురించి చూసుకుంటారా, 4 కోట్ల మంది ప్రజల గురించి చూసుకుంటారా, ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి అని చెప్పేసి అన్నారు. కోట్ల మంది అయినా లక్షల మంది అయినా కూడా ఇప్పుడైతే లీడింగ్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దానికేసా మాకేమైనా ఉపయోగం ఉంటుంది, కానీ బీఆర్ఎస్ కేసా మాకేమో ఉపయోగం ఉంటుంది. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ ఇప్పుడు ప్రచారం వచ్చేసి జోరందుకు ఉంది. ఇక్కడ బీజేపీ చూసుకున్నా, బీఆర్ఎస్ చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, సో ఇలా ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఏంటి? కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకమ్మా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పనులన్నీ ప్రజలకు బాగున్నాయి కదా. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా జనాలకు తెలుస్తుంది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఇంకా సరిగా అందలేదు, ప్రజల్లోకి వచ్చి మళ్ళా ఉచిత హామీలు ఇస్తున్నారు, దొంగ హామీలు ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. దొంగ హామీలు ఇచ్చింది వాళ్ళు. 3 ఎకరాల భూమి అన్నారు, ఇదన్నారు, అదన్నారు. వాళ్ళు దొంగ హామీలు ఇచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్కరికి గుడ్డి గులాబు అందరు బతుకురు. సన్నబియ్యం అప్పట్లో ఉన్న వాళ్ళే సన్నబియ్యం తిన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు తిన్నాయి కూడా, లేని వాళ్ళు తిన్నారు. ప్రతి ఒక్కరు సన్నబియ్యం తింటున్నారు. బస్సు ఫ్రీ ఉంది. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా వచ్చినాయి కదా. ఇండ్లు లేని వాళ్ళకు, పేదలకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన ఏమున్నాయి? ఎవరికైనా న్యాయం జరిగిందా? ఏం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ నవీన్ యాదవే గెలుస్తాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, ఆలోచించుకోండి, 4 కోట్ల మందికి న్యాయం జరగాలి, ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళు ఆలోచించుకున్నా ఏది చేసుకున్నా ఖచ్చితంగా చేతి గుర్తుకే ఓటేస్తారు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇంకా సో ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతుంది అసలు? బాగానే జరుగుతుంది. వేడివేడిగానే జరుగుతుంది. చాలా ఘాటుగా స్టార్ట్ అయింది. నవీన్ యాదవ్ అనేటి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అన్న. భారీ మెజార్టీతో గెలుస్తాడు. 40 నుంచి 50 వేల ఓట్లతోని 50 వేల ఓట్లతో గెలుస్తాడు. అంటే ఇంతమందికి 2 టైమ్స్ నిలబడేసి ఇప్పుడు ఆయనకు టికెట్ రాను, లేకపోతే ఏదో మిస్టేక్ వల్ల ఆయన వేరే పార్టీలో చేసి అప్పుడే 44 వేల ఓట్లు వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మనం అంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కూడా గెలవడానికి మనం పార్టీ దేనికనే. ఒకవేళ ఇప్పుడు నవీన్ అన్నకు పోటీ అనేది పార్టీ అయినా ఉంది అనుకోవచ్చు అన్న, భావించచ్చా? అంటే ఇంక టీఆర్ఎస్ ఉంటుంది అని, వేరే పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్ ఉంటుంది మనకు పోటీగా టీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీకి ఉండవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.